హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 150 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూడబోతున్నాము. 150 గజాలు అంటే 3 సెంట్లు వస్తుంది. గుంటల పరంగా చూసుకున్నట్లయితే కనుక 1.23 గుంటాస్ అయితే ఉంటుంది ఇది. సో ప్రజెంట్ మనం బయట అయితే ఉన్నాము. అక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ హౌసెస్ సేల్ అయిపోయింది. ప్రజెంట్ ఇది మాత్రమే ఉంది మనకి సేల్కి. సో ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, అట్లాగే మనకి ఇల్లు అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి టోటల్ అన్ని వివరాల కోసం మనం మాట్లాడుకోవచ్చు. సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి ఈ వీడియో అనేది. నేను ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలోని. సో పదండి ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో చూడండి, మనం లోపలికి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కన కూడా ఒక బైక్ అనేది ఎక్స్ట్రాగా అయితే మనం పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే వదులుకున్నారు. సో ఈ పార్కింగ్ ఏరియా అనేది మనకి 9.5x11 సైజులో అయితే ఉంటుంది. అండ్ మనకి మెయిన్ డోర్ టేక్ డోర్ వచ్చింది. అండ్ ఫ్రంట్ వాల్ టోటల్గా చూడండి టైల్స్ అయితే తీసుకున్నారు. సో టాప్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ డోర్. ఇదంతా కూడా టేక్ డోర్ వచ్చింది ఇదంతా. సో చాలా చోట్ల సింగిల్ డోర్ తీసుకుంటారు, ఇక్కడ డబుల్ డోర్ అయితే వచ్చింది మెయిన్ డోర్ అనేది. సో స్టార్టింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్లాన్ అయితే ఇస్తానని. ఇదే ప్లానింగ్ వచ్చేసరికి 22.5x60 ఫ్రెండ్స్. ఇంటి కొలతలు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. స్టార్టింగ్ మనకి చూడండి, కార్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ఉంటుంది. అట్లాగే బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. 2 పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ మనకి ఎల్ షేపుల్లో హాల్ వస్తుంది. 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ డైనింగ్ ఏరియా ఉంది, కిచెన్ ఉంది, బయట అదంతా కూడా చూడండి వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. సో ఇది ప్లానింగ్ వచ్చేసరికి. ఒకసారి దూరం నుండి కూడా చూసుకోండి ఒకసారి ప్లానింగ్ అనేది. సో ఈ ప్లానింగ్ అనేది ఒరిజినల్ కావాలంటే ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ ఇది క్లారిటీ లేదనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో మీకు అయితే సెండ్ చేస్తాను. సో ఇదే ప్లానింగ్ కాదు, మీకు ఏదైనా కూడా ఓన్గా స్థలం ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అని చెప్పి చూస్తే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ ఏంటంటే బయట ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి హౌస్ ప్లాన్స్ అయితే ఇస్తున్నాం. విత్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే 25/52 నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో ఇదే కాదు, ఒకసారి వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో జస్ట్ మీకు శాంపుల్గా చూపిస్తున్నాను డిజైన్స్ అనేవి ఇలా వస్తాయని చెప్పేసి. సో తక్కువ ప్రైస్ ప్లాన్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాని ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా హౌస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి ఫ్రెండ్స్, గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అది కూడా 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. ఇదంతా ఫ్రంట్ హాల్ ఫ్రెండ్స్. ఇది 7 అడుగులు వెడల్పు ఉంటుంది ఇదంతా కూడా. అండ్ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ దానికి ఆపోజిట్లోనే ఒక డోర్ వస్తుంది చూడండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ ఇది. ఇదంతా కూడా హాల్ ఇది. టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ మనకి ఇందులో ఏంటంటే లైట్స్ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది హౌస్లోని. అండ్ గుమ్మాలు మనకి గ్రానైట్ గుమ్మాలు అయితే వచ్చాయి. సో ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఎదురుగా మనకు ఒక విండో ఇచ్చేసారు. అండ్ రైట్ సైడ్ వాల్ కూడా చూడండి ఇదంతా డిజైన్ చేశారు. ఒక థీమ్ డిజైన్ కూడా తీసుకున్నారు, ట్రీ డిజైన్, బర్డ్స్ డిజైన్ వచ్చే మాదిరిగానే. ఇది మనకి 10x11 సైజులు అయితే ఉంటుంది. సో ఫ్యాన్స్ ఇదిగోండి, ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు మనకి. అండ్ విండోస్ అన్నీ కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి. అండ్ గేజ్ కూడా కొంచెం హెవీగానే ఉన్నాయి గ్రిల్స్లో చూడండి. అండ్ ఈ పక్కన కబోర్డ్స్ వచ్చాయి చూడండి. వుడ్ వర్క్ అయితే చేయలేదు అనుకోవద్దు, వుడ్ వర్క్ దీనికి రిక్వైర్మెంట్ అయితే ఉంది. ప్రజెంట్ వర్క్ అయితే చేయించలేదు, వుడ్ వర్క్ కూడా చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి. సో ఇది మనకి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది మనకి 3.7 వెడల్పు ఉంటుంది, 10 అడుగులు పొడవుతో రావడం జరిగింది. కింద ఫ్లోరింగ్కి వాల్కి టోటల్గా అంతా టైల్స్ వచ్చేసాయి. అండ్ ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. సో హ్యాంగర్స్ ఇచ్చేసారు ఇక్కడ బాత్రూంలోని. ఒకసారి నేను మీకు లొకేషన్ అని చెప్తున్నాను చూడండి, హౌస్ లొకేషన్ అనేది. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడంటే వాకల్పూడి ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. సో మనకి అచ్చంపేట జంక్షన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇల్లు అనేది. అండ్ హాల్లోకి అయితే వచ్చేసాము, కొంచెం ముందుకైతే వెళ్దాం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, హాల్ అనేది మనకి ఎల్ షేప్డ్ హాల్ అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి టీవీ పెట్టుకోవడానికి. ఇది 10x10 వెడల్పు ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసరికి ఒక 17 అడుగుల వరకు ఉంది. సో టాప్ ఇదంతా చూడండి ఫాల్ సీలింగ్ అంతా చేంజ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా సిమెంట్ ప్లాట్ఫామ్స్ అయితే వచ్చాయి అవి.
ఫాల్ సీలింగ్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది మనకి చూడండి లీఫ్ డిజైన్ మాదిరిగా అయితే తీసుకున్నారు సీలింగ్ డిజైన్ అంతా అని. సో ఫ్రంట్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది మొత్తం అంతా అండ్ అది వాష్ బేసిన్ ఇచ్చేసారు అక్కడ. అండ్ ఇక్కడ ఒక డోర్ కనబడుతుంది కదా మాస్టర్ బెడ్రూమ్ డోర్ అది తర్వాత చూద్దాము. స్టార్టింగ్ కిచెన్ అంతా చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. సో గుమ్మాలన్నీ చూడండి గ్రానైట్ తీసుకున్నారు. ఇది 6-9/6-6 సైజులో అయితే ఉంటుంది కిచెన్ మొత్తం అంతా. వాల్ టైల్స్ ఇచ్చేసారు, ఒక 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ వచ్చేసాయి. అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడా స్టోరేజ్ ఇది. సో కబోర్డ్స్ అయితే చేయలేదు అనుకోదు ఫ్రెండ్స్, ప్రజెంట్ వర్క్ అయితే చేయించలేదు, బట్ కబోర్డ్స్ అయితే చేయించే ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇంకా బయట ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం యూజ్ చేసుకోవడానికి. ఇది 4 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. అండ్ అట్లాగే మనకి ఆ బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ వైపు కూడా 1 feet 7 inches సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు. సో మనకి గోడ చమాయింపు రాకుండా ట్యాప్ కింద టైల్స్ అయితే తీసుకున్నారు అక్కడ. మనకి ఈ పక్కన ఈస్ట్ ఫేసింగ్ వైపు కూడా 2 feet సెట్ బ్యాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు. ఇంకొకసారి మనం లోపలికి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది ఫ్రెండ్స్ ఇది టోటల్గా 150 గజాలు అయితే కట్టారు. 22.5 x 60 ఫ్రెండ్స్, ఇది 3 సెంట్లు అయితే ఉంటుంది. ఒకసారి డోర్ తీసుకుని లోపలైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇది 10/12 సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో 2 sides కూడా విండోస్ అయితే వచ్చేసాయి. అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్, ఇది సింపుల్గా ఉంది డిజైన్స్ అన్నీ కూడా. అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు ఇక్కడ. సో దీని బ్యాక్ సైడే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హౌస్ అనేది. సో సేమ్ మనకి బాత్రూమ్ కూడా సేమ్ అదే సైజులో అయితే ఉంటుంది, 3-7/10 సైజులో అయితే ఉంటుంది. సేమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఈ బాత్రూంలో ఏంటంటే మనకి పైన స్టోరేజ్ అయితే వచ్చింది. మనం ఏదైనా కూడా మెటీరియల్ పెట్టుకోవడం స్టోర్ చేసుకోవడం కోసం పైన ఇదంతా కూడా స్టోరేజ్ తీసుకున్నారు. సో నేను దీనికి సంబంధించిన ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 68 లక్షలు అయితే చెప్తున్నారు, విత్ కబోర్డ్స్తో కలిపి చెప్తున్నాను నేను ప్రైస్ అనేది. ఇంకా కబోర్డ్స్ అయితే లేదు కదా, బట్ కబోర్డ్స్తో కలిపే చెప్తున్నాను ప్రైస్ అనేది. సో ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది ఫ్రెండ్స్, ఇది నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో మీరు ఎప్పుడైతే హౌస్ చూడడానికి లేదంటే తీసుకోవడానికి వద్దామని చెప్పి ఫిక్స్ అవుతారో 1 day బిఫోర్ కాల్ చేయండి. మా నెంబర్ అనేది ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాము, ఒకసారి చూడండి, వీడియో కింద అయితే ఉంటుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఒకవేళ మీది ఏదైనా కూడా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకున్న ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో బయటికి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం. ఒకసారి పైకి అయితే వెళ్దాము. సో ప్రజెంట్ మనం ఇప్పుడున్న ఏరియా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా దగ్గర నుండి మనకి రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అరౌండ్ మనకి ఒక 4 kilometer రేడియస్లోనే ఉంటాయి. చాలా దగ్గరగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. సో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది హౌస్ అనేది. టోటల్గా 12 పిల్లర్లు అయితే వచ్చాయి. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ. సో ఇదిగోండి ఫ్రంట్ రోడ్ అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి. ఈ వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.